కానిస్టేబుల్గా విధుల్లో ఎక్కి కనీసం సంవత్సరం కూడా పని చేయకముందే తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు తోటి కానిస్టేబుల్ అంటూ కూడా తను తట్టుకోలేక సూసైడ్ చేసుకుందంటే పోలీసు వ్యవస్థలో తనకి రక్షణే లేదు. తను ఇంకొకరికి ఏం రక్షణ కల్పిస్తా అనుకుంటూ మనస్తాపానికి వెళ్ళిందా, లేకపోతే వేధింపులు ఇంకా గట్టిగా ఉండి తను భరించలేక ఇట్లా చేసుకుందా, అసలు ఏంటన్నది అయితే ఇప్పటికీ బంధువులకు ఎవరికి తెలియదు. కానీ సూసైడ్ నోట్ రాసి చనిపోయింది కాబట్టి ఇతని వల్ల చనిపోయింది అంటూ కూడా వీళ్ళకి తెలుస్తుంది. అంటే తను ఏ రోజు కూడా ఎవరికి బంధువుల్లో కానీ అక్క చెల్లెలకు కానీ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికీ చెప్పుకోలేదు. సంవత్సరమే అయింది తను విధుల్లో ఎక్కి అంటున్నారు. ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఏమంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని భూమి అమ్మి వాళ్ళని చదివించారు, ముగ్గురు ఆడపిల్లలే అంటూ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇట్రా అమ్మ నీకేమవుతుంది? మా బిడ్డ ఆ బిడ్డకే ఆలోచన లేదవ్వా. ఎట్లుండేది అంటే మీ వ్యవస్థలో, అంటే మీ వయసు అప్పుడు కొంచెం మహిళలకు ఇబ్బంది అవుతుంది అట్లా ఇట్లా అనుకుంటే పోలీసు వ్యవస్థలో ఉండే మీ మనవరాలు ఏం చెప్పపోయేది, చదువుకున్న పిల్ల కదవ్వా, మేము మోటు పని చేసేటోళ్ళం. ఏం చేయాలి గిట్లా వాళ్ళు 3 ఎకరాల భూమి అమ్ముకున్నారు. మంచి పోలీస్ జాబ్ కొట్టిందంటే మీకు సంబరం అయి ఉంటది కదా. సంవత్సరం అయిందా? సంవత్సరం అయింది కంటే సంవత్సరం వెళ్ళింది. అంటే అమ్మాయి ధైర్యంగా ఉండేదా? కొంచెం పిరికినాగానే ఉండేది. వాళ్ళ ధైర్యంగా ఉండి కానిస్టేబుల్ అయ్యింది, ఇంత బలంగా ఉండి తను అసలు ఆత్మహత్య చేసుకోకుండా అతను ఎవరైతే వేధింపులకు గురి చేసిండో అతని మీద యాక్షన్ తీసుకునేలా చేసి ఉంటే బాగుండేది కదా. మేడం గట్ల కాదు. ఎట్లా అంటే ఇక అయ్యో నేను గింత చదివి గింత నౌకరాయే, నా భర్తకు చెప్తే ఏం తప్పు చేసింది అనుకుంటారు, నేను చచ్చేదాకా ఖరాబ్ అవుతుంది, నా మీద తప్పు వస్తుందనా లెటర్ రాసిందట, రాసే పెట్టిందట. మా యారాలు ఇప్పుడు చెప్పిన మేమందరం ఒక్క కుటుంబమే అబ్బా. మంచి పొల్లగాళ్ళు వాళ్ళు, పిల్లలు ముగ్గురు మంచోళ్ళు, అక్క చెల్లెలు అందరు మంచోళ్ళే. ఇగో ఇగో బాపమ్మ. నువ్వు బాపమ్మ అమ్మ. ఎట్లుండే నీ మనోరాలు చిన్నప్పటి నుంచి? జాబ్ కొట్టింది, ఇవాళ ఎట్లా అయిపోయింది? కొడుకులు 2 ఎకరాల భూమి అమ్మి పిల్లలు చదివించి అయ్యో నా బిడ్డ మంచిగా అదైంది అని నా కొడుకు చదివించాడు. చదివిస్తే వాడు కడుపు కాలవాడు అట్లా చేసిన దానికి. పాపం అంటే పిల్లలు మంచిగా ఉంటారు అన్ని చెప్పుకుంటారు కదా, నీకు కూడా ఏ రోజు చెప్పలే ఆమె? కానీ వాళ్ళకు ఒక్క మాట గిట్లా నమ్ముతాడు చెప్పలే. అంటే ఎట్లున్నాయమ్మా చిన్నప్పటి నుంచి ఆమె? బంగారాసంటి మనిషి. ఆ ఉన్నారో లేరో ఊళ్ళేవో ఆ పొలగాళ్ళు వాళ్ళంతా మంచోళ్ళు. వాళ్ళ అక్క చెల్లెలు ఏం చేస్తున్నారమ్మా? చదువుకుంటున్నారా? చదువుకుంటారు అక్క చెల్లెలు. అంటే మీ కుటుంబాల్లో మొదటి ఉద్యోగం ఈమెదేనా? ఈమెదే. సంబరపడి ఉంటారు, సంవత్సరం కూడా పని చేయలేదు. సంవత్సరం పని చేయలేదు, వాడు కడుపు కాలింది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీకు ఎట్లా కావాలి న్యాయం ఏమనుకుంటున్నారు? పోలీసులకు ఏం చెప్తారు మీరు? న్యాయం జరగాలి. ఎట్లా ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం కావాలంటే వాని పానం పోవాలి గంతే. మాకేమో ఇప్పుడు మా పిల్ల పానం ఎట్లా పోయిందో వాని పానం అట్లా పోవాలి. అయితేనే ఇంకోనికి సిగ్గొస్తుంది. లేకపోతే ఇప్పుడు పోలీసు వాళ్ళు అలకా విడిచిపెట్టారు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో లంచ కొడుకు అట్లే చేస్తారు. వాస్తవం అది మాత్రం. ఎందుకంటే ఒక మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్కే ఇక్కడ రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? ఒక పోలీసు వ్యవస్థ, కాకి వ్యవస్థ కష్టం గుర్తొచ్చినా లేకపోతే అన్యాయం జరిగినా ఉరికెళ్లేది పోలీస్ స్టేషన్ దగ్గరికి. అలాంటి పోలీసులే ఇంత దారుణంగా వాళ్ళ మీద లైంగిక వేధింపులు పాల్పడుతుంటే ఇంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన. వాళ్ళల్లో మొదటి ఉద్యోగం కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి చక్కగా మంచిగా ఉండేటోళ్ళు కాయ కష్టం చేసుకొని వీళ్ళు ఉద్యోగం కొట్టుకుంటే ఇవాళ ఈ వేధింపులు తాళలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. 9 సంవత్సరాల కొడుకున్నాడు, 12 కాపురంలో చిచ్చు పెట్టినటువంటి ఇలాంటి కీచకులని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోకపోతే మీ పోలీస్ వ్యవస్థల్లోనే ఇలాంటి కిరాతకులు ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవాళ ఇది కొత్త కాదు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మీరు ఈ మధ్య కాలంలో సస్పెండ్ చేసినటువంటి ఎస్ఐలు కూడా ఉన్నారు. మిల్స్ కాలనీలో గతంలో కూడా ఒక కానిస్టేబుల్ మీద ఇట్లనే మహిళల మీద ఇట్లా అవుతుందని చెప్పి సస్పెండ్ చేసిండ్రు. అంటే 3-4 నెలలు కూడా కరెక్ట్ కంప్లీట్ కాలే, ఈ వ్యవధిలోనే ఇది ఇట్లా వచ్చింది. అంటే మీ వ్యవస్థలో ఎంత పటిష్టంగా ఉంది, మీరు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నారో తెలుస్తుంది కదా. మీరు కరెక్ట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సస్పెండ్ చేస్తారు. మా అంటే ఒక 6 నెలలు 5 నెలలు సస్పెండ్ అవుతారు, మళ్ళీ వేరే పోలీస్ స్టేషన్ పోతారు. మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలంటే మీరు వీళ్ళకి శిక్షలు వేయాలి కదా. శిక్షలు వేయకుండా జాబ్ సస్పెండ్ చేసినంత మాత్రాన వీళ్ళకి న్యాయం జరుగుతుందా? ఇవాళ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈమెది ఎంత కష్టపడి ఉంటే ఇలా అమ్మాయి జాబ్ కొట్టుంటుంది. పోటీ వ్యవస్థ, ఎంతమంది ఒక ఉద్యోగానికి ఎన్ని వేల అప్లికేషన్లు వస్తున్నాయి. ఆ వ్యవస్థలో అమ్మాయి ఎంతగానో వచ్చి ఇలా 1 year జాబ్ చేస్తున్నప్పుడు తను ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కానీ
కానీ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఆ అమ్మాయి ఇట్లా వేధింపులకు గురైనప్పుడు కనీసం మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా? అందరికి దగ్గర సీసీ కెమెరాలు పెట్టండి అట్లా ఇట్లా అని చెప్పి పోలీసులు చెప్తారు కదా. ఇవాళ అమ్మాయి మీద లైంగిక దాడులు పాల్పడ్డారంటే దానికి ఎవిడెన్స్ ఉందా? ఆమె ఫోన్ పట్టుకొని పోలీసులు వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఆ ఫోన్లో ఉన్నాయి లేని మీరు డిలీట్ చేస్తే అసలు నిజాలు ఎట్లా బయటికి రావాలి? తీయండి చాటింగ్, ఆమె చాటింగ్ కాల్ హిస్టరీ అన్ని బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది, ఆమెకు న్యాయం జరుగుతుంది. ఇవాళ చనిపోయిన ప్రాణానికి న్యాయం జరగాలంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటిది మొత్తం లోపాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవి గనక న్యాయం జరగకపోతే ప్రజలకు ఎక్కడి నుంచి నమ్మకం వస్తుంది? ఇక ఇంతమంది ఆడవాళ్ళు చూడండి, వాళ్ళ దాంట్లో మహిళా కానిస్టేబుల్గా జాబ్ కొట్టిన ఫస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి అలా చనిపోయింది. ఎంతో అల్లారు ముద్దుకు పెంచుకొని ఉంటారు, పట్టించుకోలేదు, మనిషినో పట్టించుకోలేదు, సెల్లునో పట్టుకపోయిండు, సచ్చిన పీనుగానే ఉంచిండు, సెల్లునో పట్టుకపోయి. వాడు అసలు మొగడైనా వాడు అవ్వాయికి పుట్టిండా? వాడు అవ్వాయికి పుట్టినాడు అయితే వాడు తొలబుచ్చిన సెల్లా వాడు కన్న బిడ్డ అట్లయితే వాడు అట్లనే పోతాడా? వాళ్ళ తల్లిదండ్రిని వాళ్ళ కొడుకును వాళ్ళ భర్తను ఎవరేం పట్టించుకోలేదు. వాడు సెల్లును పట్టించుకొని సెల్లును పట్టుకొని పోయిండు. సెల్లుతో వానికి ఏం అవసరం? వాడు అబ్బాయి పుట్టిన మగవాడు అయితే వాళ్ళ కన్న తల్లిదండ్రిని దానికి కొడుకును దాని భార్య భర్తను అదేందో చూడాలి. వాళ్ళు ఎంత కష్టం చేస్తే మా కుటుంబంలో మేము ఏడ్చినామన్నా మేము కొబ్బరి బండ తాగించుకుంటా బిడ్డ రేపు మేము చచ్చిపోతే మా ఆడపిల్లలు లేరు నువ్వు వచ్చి ఏడవాళ్ళ బిడ్డ అన్నావు అన్నాక తెల్లారి దొరికిన మీరే వచ్చి ఆమె దగ్గర ఏడుస్తున్నారు కదా. మేము ఏడుతాను గద కథ అవుతుంది. మరి ఇది నిజమా అబద్ధమా? వాళ్ళు ఫోన్ చేసి చెప్తా మీ అసలు అన్న మాట తెల్లారేపాటికి ఉల్టా అయింది, గట్లనే అయింది. మరి అదే ఇది మరి వాడు ఒకవేళ వాళ్ళ ఇంటికాడ ఎందుకున్నావని నా బిడ్డను ఏమన్నా చేసిండా? నువ్వు వాళ్ళు ఎక్కడ ఉన్నావని నా బిడ్డను ఏం చేసిండు వాడు? అది తెలవాలి, అది తెలవాలి. అంటే ఏంటమ్మా అసలు మీరు ఇంతగానో అంటున్నారు? అసలు కనీసం ఈ వేధింపులకు గురైనట్టు గతంలో ఎవరికి చెప్పలేదు. ఇది పోలీసులు ఒకవేళ వేధింపులు అంటే కూడా అది నిజం కాదు, తనేదో ఇంకేదో కుటుంబ కలహాలని చెప్పి మళ్ళించే అవకాశం కూడా ఉంది కదా. మీరేమనుకుంటున్నారు? కుటుంబాల గురించి ఏమో మనకు తెలియదు, వాళ్ళ ఇంట్లో విషయాలలో వాళ్ళు మంచిగానే ఉండేది. వాళ్ళ కుటుంబాలు ఏం లేదు, భార్య భర్తలు అయితే మంచిగానే ఉండేదా? ఇబ్బంది లేదు, భార్య భర్తలకు ఇబ్బంది లేదు, అమ్మ నాన్నకి ఇబ్బంది లేదు, చెల్లెకి ఆమెకి ఇబ్బంది లేదు, బాబుకి ఆమెకి ఇబ్బంది లేదు. వచ్చిందంటే జాబ్ గురించే వాడు సెల్లు కొంతమంది డిలైట్ చేసానికే కానీ పోలీసు వాళ్ళు మా న్యాయం చేయలే. చెప్పన్నాడు వారేసి సెల్లు తీసుకువెళ్ళి అంటే ఎంత మంచి పోలీసు వ్యక్తులు. ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి పోలీసులు తీసుకుంటారు, కానీ ఇందులో ఉన్నటువంటి కాల్ హిస్టరీ కానీ చాటింగ్ కానీ డిలీట్ చేయకుండా ఈమెకు న్యాయం చేయగలిగితే పర్లే. కానీ వాళ్ళ రూల్ ప్రకారం ఆమె దగ్గర దొరికే వస్తువులు అయ్యేనా పోలీసులు పట్టుకెళ్ళాలి. వాడు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. ఎప్పుడో అవేం న్యాయం చేస్తారు పోలీసు వాళ్ళు అనేది మాకు నమ్మకం లేదు అసలుకే. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అమ్మను నాన్నను శేపాన్ని చూడని వాళ్ళు సెల్లు పెట్టుకొని పెళ్ళంటే ఒక్కరు కూడా రాలేదమ్మా పోలీసులు. ఆమె పనిచేసేటువంటి ఎస్ఐలు వాళ్ళు ఇవ్వలేరు. మరి ఇప్పటికైనా రావద్దా? ఎంత టైం అయింది ఇప్పుడు? అసలు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుందమ్మా నిన్న? మీకు ఎప్పుడు వచ్చింది సమాచారం? 7 గంటలకు, సాయంత్రం 7 గంటలకు. 7 గంటల కాంచి ఇప్పటి వరకు కూడా ఒక్క పోలీసు వాళ్ళు కూడా పలకరించి అందురాలి. ఆ బాబు పరిస్థితి ఏంది, ఆమె భర్త పరిస్థితి ఏంది, అమ్మ నాన్నది ఏంది, చెల్లెన్నది ఏంది, వాళ్ళ బాధలు అన్నది ఏంది? పోలీసు వాళ్ళు ఒక జాబ్ చేసి అమ్మాయికి అట్లా చేసిండ్రు అంటే వాటి సభ్యులను ఎట్లా చేయాలి? ఇది న్యాయమేనా? బట్టలను కూడా ఇంకా పట్టించుకుంటారా? సెల్లు తీసుకుపోయాలి అన్ని చూడవచ్చు కానీ ఒక సేపు అన్ని వాళ్ళ ప్లాన్లను పట్టించుకోరా? గవర్నమెంట్ చేస్తే ఎందుకు? గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? గవర్నమెంట్ ఇటువంటివి ఆపదలకు ఆదుకునేటోళ్ళు కాదా? గవర్నమెంట్ ఇటువంటి జీవితాలను ఆదుకొని వాళ్ళ సమాధానం ఏంది న్యాయం ఏంది అన్నది చేసేది కాదా? వాళ్ళ సరికి వాళ్ళు జాబులు చేసుకొని లంచాలకు ఎగబడ్డారు. సిఐ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, డిఎస్పీ అయినా లంచాలకు ఎగబడి అయింది కందంటారు, కంది అయిందంటారు. వాళ్ళ బిడ్డ వాళ్ళ తిరిగొస్తుందా? ఆమె ఒక 5 జీవితాలను సాదే మనిషి వ్యక్తి ఒక జాబ్ కొట్టిందని వాళ్ళ డాడీ 3 ఎకరాల భూమి అమ్మి చదువుకు పెట్టి వాళ్ళ డాడీ తోటి వాళ్ళ మమ్మీ ఉండక ఆమె కంటి పెట్టుకుంటున్నా తెలుసు. ఒక మొన్ననే వాళ్ళ నడిపి బిడ్డ డెలివరీ అయితే ఈమె కింద స్థాయి కానిస్టేబుల్ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కాదు కాబట్టి ఇట్లా అవుతుందా? ఎందుకు ఈమెకి న్యాయం చేయలేకపోతున్నారు? అదే వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగి ఉంటే ఊకుంటారా? ఈమె కింద స్థాయి కానిస్టేబుల్ కాబట్టి ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం ఊరేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదు. కనీసం తన తోటి పనిచేసేటువంటి పోలీసుల్లో నుంచి కూడా ఎవరు ఇంతవరకు వచ్చి చూడలేదు. అసలు ఏం జరుగుతుంది? నిన్న సాయంత్రం తను ఊరేసుకొని చనిపోతే ఇప్పుడు ఈరోజు ఉదయం 10-11 అవుతుంది. ఇప్పటి
వరకు కూడా మార్చిరి దగ్గర కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ వాళ్ళు ఎవరు ఎందుకు రావట్లేదు? అక్కడ తప్పు లేకపోతే మీ పోలీసు వ్యవస్థలో ఎందుకు సూపరింటెండెంట్ కానీ మీరు పైన ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? కనీసం ఇంతమంది ఇక్కడ ఇంతగానో ఏడుస్తుంటే వచ్చి పరామర్శించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. ఆ వ్యవస్థలో నుంచి ఎందుకు బయటికి రావట్లేదు మీరు ఇక్కడికి? ఇదే ఈ విషయం మీ ఇళ్లలో కానీ మీ వ్యవస్థలో కానీ జరిగి ఉంటే ఇంకొంచెం హై స్థాయి అయితే ఇట్లానే ఉంటుందా? తను కింద స్థాయి కానిస్టేబుల్ కాబట్టి ఇంత అన్యాయం జరుగుతుందా? వాళ్ళు అన్నట్టు పోలీసులు ఫోన్ తీసుకెళ్ళిపోయారంటే చనిపోయినటువంటి ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొరికే ఎవిడెన్స్ని పట్టుకెళ్తారు. కానీ కరెక్ట్గా ఎంక్వైరీ చేసి ఈమెది చాటింగ్ కానీ ఫోన్ కానీ అన్నీ బయటికి తీసి అసలు ఎవరు తప్పుంది, తినేందుకు ఆత్మహత్య చేసుకుంది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎవరి తప్పుంది, ఈమెదా వాళ్ళదా ఏంటన్నది పూర్తి వివరాలు అయితే రావాలి కదా బయటికి. అసలు ఇప్పటి వరకు కూడా ఎవరు పోలీసులు ఇక్కడ రాకపోయే వరకు అందరికీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.